జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు తెలుసుకోవడంలో అసలు గోచరంలో గ్రహగమనాలు ఎలా ఉన్నాయి. మిథున రాశిలో గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. 21వ తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి, వక్రించిన బుధ భగవానుడు. 12వ తారీఖు నుంచి సవ్యగతిలో బుధ భగవానుడు సంచారము. ఈ నెల 31వ తారీఖు బుధ భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు సింహరాశిలో సంచారము. మంగళ్ కన్యారాశిలో సంచారము. శనేశ్వరుడు రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము. శనేశ్వరుడు మీనరాశిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహగతులు. అలాగే సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇవి ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఎలాంటి ఫలితాన్ని కల్పించబోతున్నాయి. ఈ వారం ఈ నెల ఏవైనా ప్రత్యేక గ్రహస్థితులు ఉన్నాయి అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా 2 గురువులు మిథున రాశిలో సంచారము. బచక్రంలో 3వ స్థానమైన మిథున రాశి బుధ భగవానుడి రాశి. ఈ రాశిలో గురు శుక్రుల సంచారము చాలా మంచిది. యూనిక్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే అందరికీ కామన్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఈ మాసము 20వ తారీఖు వరకు కూడా అందరికీ కమ్యూనికేషన్స్ వైజ్ చాలా అంటే చాలా రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తుంది. అమ్మయ్య పోన్లే ప్రశాంతంగా ఉన్నాము అంటే గత కొన్నాళ్ళుగా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అది ఫోన్ ద్వారా కావచ్చు, ముఖాముఖిన కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ కూడా స్వాంతన లభిస్తుంది. ఈ మాసము స్వాంతన లభించి 20వ తారీఖు వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి. ఈ మాసంలో ఫిల్టర్ అవుతాయి అంటే ఒకటి, ప్రతి ఒక్కళ్ళం కూడా అందరము కమ్యూనికేషన్ చాలా ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ చేస్తాము. ఈ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ ఇదే ఫిల్టర్ కమ్యూనికేషన్ అని నేను చెప్తున్నాను. చాలా అంటే మనం ముఖాముఖి ఎవరితో అయినా మాట్లాడినా ఏదైనా కూడా ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడే రీతిగా 2 గురువులు కూడా మిథున రాశిలో ఉండి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్స్కి, ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, అలాగే బిజినెస్లో ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్న వాళ్ళకి 20వ తారీఖు లోపల వీళ్ళిద్దరూ మంచి అండదండలు కలిగిస్తూ ఉన్నారు. ఇవి జనరల్గా యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్. ఇప్పుడు మనము విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి అలాగే ప్రతి లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీరు ఏదైనా రుణం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈ మాసము మీరు చేసే రుణ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. లేదా మీకున్న రుణాలు బాగా ప్రెషర్ తోటి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, మీరు ఎవరెవరికైతే ఇవ్వాలో వాళ్ళు మిమ్మల్ని బాగా ప్రెషర్ పెడుతూ ఉంటాయి. ఈ మాసం దాని నుంచి ఊరట మీకు కలుగుతుంది. కొంత ఊపిరి పీల్చుకునే విధంగా మీకు పరిస్థితులు ఉంటాయి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా రాస్తూ ఉంటే దాంట్లో మీకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ఫైనాన్షియల్గా కొంచెం మీకు ఏదైనా ఫ్రీజ్ అయిన సిచ్యువేషన్స్ ఉంటే, అది రుణం అనే కాదు మామూలుగా కూడా ఫైనాన్షియల్గా కొంచెం, ఎస్పెషల్లీ మీ స్పౌస్కి గత 2-3 నెలల నుంచి కొంచెం ఫైనాన్షియల్గా అంటే ఉద్యోగస్తులు అయితే ఉద్యోగంలో టెన్షన్ ఉంటుంది, వ్యాపారస్తులు అయితే వ్యాపారం సడన్గా కొంచెం పౌజ్ అయింది, సరిగ్గా వెళ్ళట్లేదు అని అనుకుని ఉంటారు. మీరు వివాహితులైతే మీ స్పౌస్ ఈ మాసం ఏంటంటే మీకున్న గోచార గ్రహస్థితుల రీత్యా వాళ్ళకి ఆర్థికంగా సెటరేట్ అవుతుంది. అమ్మయ్య బాగుంది పుంజుకుంటున్నారని మీరు అనుకుంటారు.
మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ మాసము అనుకూలంగా లేదు. మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే చేయొచ్చు, కానీ లేకపోతే మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడ మీకు అవమానాలు ఎదురవుతాయి. వైవాహిక అంటే ఆ ప్రయత్నాల్లో అవమానాలు ఎదురవుతాయి. కొంచెం అంటే వాళ్ళు మిమ్మల్ని గమ్మున ఏదో ఒకటి అనడము, అంటే నచ్చితే చేసుకోవాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అలా కాకుండా మూడో రకంగా చేస్తే బాధ అనిపిస్తుంది. అలా మీరు కొన్ని చూస్తారు. అందువల్ల మీ జన్మజాతకం సహకరిస్తే, మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని కలిస్తే మీ జన్మజాతకం కళత్రానికి వివాహ గడియలు ఉన్నాయో లేవో చక్కగా చెప్తారు. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. జన్మజాతకం సహకరిస్తే అవ్వచ్చు, లేకపోతే కనుక అనవసరంగా అవమానాలు నిందలు ఎదుర్కొంటారు. ఇది వివాహితులు కూడా కొంచెం మీ వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వైవాహిక జీవితం ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే మీ చుట్టాలలో ఎందుకో మీకు అవమానాలు జరిగినట్టు అనిపిస్తుంది, చాలా బాధపడతారు, బాగా డీప్గా హర్ట్ చేస్తారు వాళ్ళు. ఇది మీరు ఆనందంగా ఉన్నారని చూడలేక జలస్తోటి, కుళ్ళుతోటి, ఈర్ష్యతోటి, అసూయతోటి చేసే ప్రయత్నాలు, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు తెలుస్తుంది, చేసే వాళ్ళకి ఆ విషయం క్లియర్గా తెలుస్తుంది. లేదా మీ 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 జీవిత భాగస్వామి, మీ హస్బెండ్ నుంచి కూడా మీకు ప్రతికూలతలు కొంచెం ఎదురైనట్టు అనిపిస్తుంది. ఇంత వీళ్ళ కోసం చేస్తుంటే వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటుంది ఇంతేనా, ఈ పాటేనా అన్నట్లు మీకు బాధ అనిపిస్తుంది ఆడవాళ్ళు అయితే. మగవాళ్ళు అయినా కూడా సేమ్ థింగ్. అయితే మగవాళ్ళు అయితే మీకు మీ జీవిత భాగస్వామి తోటి కొంచెం ప్రతికూలతలు ఉంటాయి. వాళ్ళ వైపు నుంచి కూడా కొంచెం మిమ్మల్ని ఎక్కువగా, అంటే అనవసరంగా మీ ఇంటి విషయాల్లో వాళ్ళు తలదూర్చి, మీకు నచ్చదు, మీ ప్రైవసీ మీకు ఉంటుంది, మీ ఇల్లు మీ నిర్ణయాలు మీవి, అలా కాకుండా తగుదనమ్మా అంటూ వ్యవహారాలు వాళ్ళు జరిపిస్తారు మీ జీవిత భాగస్వామి ద్వారా. ఇది మీకు ఏమాత్రం నచ్చదు. ఇది మీ జీవిత భాగస్వామికి చెప్పినా తను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా అలా కాకుండా ఇంకా రివర్ట్లో మీకే పడతాయి. అంటే నేను చెప్పింది చేయడం మీకు ఇష్టం లేదు, మేల్ డామినేషన్, ఈగో, ఇలాంటివి మీరు చూస్తారు ఒకవేళ మీరు మగవాళ్ళు అయితే. సో ఇలా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి వైవాహిక జీవితం వరకు మటుకు. ఇంకా విడిగా మనం చూస్తే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన శుభ సమయము. మీరు అంటే ఉద్యోగస్తులందరికీ ఎలా ఉంటుందంటే ఈ మాసము ఆపర్చునిటీస్ బాగా జనరేట్ అవుతాయి. మీరున్న చోటే మీకు ప్రోగ్రెషన్ బాగా ఉంటుంది, ప్రమోషన్స్ రావడం ఇలాంటివి ఉంటాయి. లేదా మీకు అనుకోకుండా కొంతమంది రికమెండేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకి. మీకు ఏదైనా మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే మంచి చోట మీకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోయినా గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి 50% ఉద్యోగస్తులకి ఇన్నాళ్ళు ప్రతికూలంగా ఉన్న ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులైతే వ్యాపారం బాగా ఉంటుంది, కానీ మానసికంగా చాలా డౌన్ అయినట్టు అనిపిస్తారు. అది ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, కొంచెము, లేదా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యాపారంలో ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు. మానసికంగా చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కొంత బాగా లోపల దుఃఖం ఎక్కువగా ఉంటుంది. మనసులో అనిపించదు. కొంచెం ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్తే బాగుండేమో ఒక 4 రోజులు, మైండ్ డైవర్ట్ అవుతుంది అన్నట్లు మీకు అనిపిస్తుంది. ఇది ఒకటి వ్యాపారస్తుల కంటే. వ్యాపారానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, వ్యాపారంలో అంతా బాగా ఉంటుంది. ఈ మాసం ఎలా ఉంటుందంటే కారణం ఇది అని మీరు ఇదమధ్యంగా అనుకోలేరు. అంటే పాజిటివ్ పాయింట్స్ని మీరు ఆలోచించలేకుండా ఒక చిన్న ఎక్లిప్స్ కలగ చేస్తూ ఉంది గోచరంలో ఉన్న గ్రహ దేవతలు. అది ఎలా అంటే మీకు వ్యాపారం బాగా సాగుతుంది, ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నారు, ఇలా ఆలోచించుకోరు. ఏవేవో ఆలోచనలు చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, అంటే మీ బంధువర్గం వాళ్ళతో కావచ్చు, లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి కావచ్చు, ఇవన్నీ మీ ఆనందాన్ని తినేస్తాయి. సో మీ మానసిక ఆనందాన్ని తినేసే సిచ్యువేషన్స్కి మీరు వెయిట్ ఇవ్వకుండా ఉంటే చాలా బాగున్నట్లే వ్యాపారస్తులందరికీ. సో అంతా ఇక్కడ ఉంటుంది. మీరు దీన్ని ఎప్పటికప్పుడు ఫ్లెష్ అవుట్ చేస్తుంటే ఇందులో ఉన్న టాక్సిన్స్, బ్యాడ్ టాక్సిన్స్ చాలా బాగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎందుకు బాధపడాలి, వ్యాపారం సరిగ్గా సాగకపోతే, లేదా వ్యాపారంలో అభివృద్ధి కుంటుపడితే అప్పుడు బాధపడాలి. అవేవి ఉండవు మీకు, కానీ స్టిల్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ని అధిగమించుకోవడానికి ప్రయత్నించండి. మీరు మెడిటేషన్ చేస్తారా, భగవద్ధ్యానం చేస్తారా, కొంచెం కొన్నాళ్ళు ఓపిక పట్టాలి. మీరు పడితే మీకు అన్నీ మళ్ళీ సెటరేట్ అవుతాయి. ఇది వ్యాపారస్తులకి. విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము.
చాలా బాగా ఉంది విద్యార్థులందరికీ కూడా. మీరు హౌస్ వైఫ్స్ అయితే కొంత మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అన్నీ బాగానే ఉంటాయి. ఏవేవో చిన్న చిన్న వడ్ల గింజల వేపు గింజలాగా చిటికి గానివానలయ్యే ఎక్కువ గొడవలు మీరు చూస్తారు మీ ఇంట్లో. వీటిల్లోంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సీనియర్ సిటిజన్స్ స్వల్పంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి షూటప్ అవుతాయి. అందువల్ల మీరు ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవడము, తగిన ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కంపల్సరీ. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారము, ఈ మాసాంతం వరకు కూడా పరమశివుడికి కానీ మహావిష్ణువుకి కానీ మీరు ఇద్దరికీ అయినా సరే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలు మరియు పసుపు పచ్చ రంగు పుష్పాలు అంటే సువర్ణ గన్నేరు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలాగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది పసుపు రంగు పుష్పాలు, అలాగే తెలుపు రంగు పుష్పాలు ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా సమర్పిస్తే చాలా మంచిది. మీరు శివుడికే పెట్టాలని అనుకుంటే కేవలంగా శివుడికి పెట్టచ్చు, లేదా విష్ణుమూర్తికి పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు. ఇద్దరికీ కలిపి పెడతామన్నా కూడా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా దేవతలని పుష్పాలతో అంటే మీ చేతనైన దాంట్లో, ఇప్పుడు తెల్లటి పుష్పాలంటే మల్లెలు ఉంటాయి, సన్నజాజులు, విరజాజులు ఇవి, లేదంటే మన ఇంటి ముందు గరుడవర్ధనం, నందివర్ధనం ఇలాంటి చెట్లు ఉంటాయి. అంటే మన ఇంటి ముందు ఉంటే మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వస్తే ఓకే. లేకపోతే అలా కోయడం కంటే మన మనసునే పుష్పాన్ని సమర్పించి, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోసి మనం పెట్టేదానికన్నా కూడా మన మనసునే పుష్పాన్ని పరమశివుడికి, శివకేశవులకి సమర్పించి దండం పెట్టుకోవడం ఉత్తమము. సో ఇలాగ ఏవో ఒక పూలు మన శక్తానుసారము తెచ్చి భగవంతుడితోటి ఈ మాసం అంతా కూడా పూలతోటి భగవంతుడిని ఎంత అలంకరిస్తే అంత మంచిది. ప్రత్యేకించి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని మనం ఎంత పూలతో ఈ మాసం అలంకారం చేస్తామో మన లైఫ్ని ఆయన డెకరేట్ చేస్తాడు. మనం శివకేశవుల్ని మనం పూలతో డెకరేట్ చేస్తే మన లైఫ్ని, మనం అనుకున్న పనుల్ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేయడం అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మన కమ్యూనికేషన్స్ చాలా రిఫైన్ అవుతాయి. ఎప్పుడైనా మన కమ్యూనికేషనే మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎవరైనా సరే మన గురించి మన గురించి ఒక చిన్న ఒపీనియన్కి రావాలన్నా మనం మాట్లాడే మాటలను బట్టే మన గురించి ఒక అనాలిసిస్కి వస్తారు, ఒక ఒపీనియన్కి వస్తారు. సో కమ్యూనికేషన్స్ వైజు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవి చాలా పెంచుతున్నారు. మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని కూడా ఆయన పెంచుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన నేర్పరితనాన్ని, నిపుణతని, నాణ్యతని మనకి భగవంతుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనకి భగవంతుడు డెకరేట్ చేయాలంటే మనం భగవంతుడికి పూలతోటి అలంకరించడం అంతే. ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ దీపారాధన చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక పుష్పాన్ని సమర్పించి దండం పెట్టుకోవడం. ఇది ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా అయ్యవారికి మనం సమర్పించేప్పుడు అమ్మవారికి కూడా సమర్పించాలి. ఎలాగైనా ఉమాశంకర్ల చిత్రపటం ఉంటుంది కాబట్టి అమ్మవారికి సమర్పించినట్లు ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే ఉంటారు. సో అలా మీ ఇంట్లో విడివిడిగా కూడా అమ్మవారి చిత్రపటాలు ఉంటే వాళ్ళకి కూడా ఆ చిత్రపటాలకి కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఈ మాసం యొక్క రెమెడీ. ఇది చేయడం వల్ల మనకి ఈ మాసంలో విశేషం ఏంటంటే ఇద్దరు గురువులు కూడా మిథున రాశిలో సంచారము. ఇది చాలా ఉత్తమ ఫలితాలని కమ్యూనికేషన్స్ వైజ్ చాలా ఇస్తున్నాయి. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అలాగే వ్యాపారస్తుడికి లౌక్యం కలిగి వ్యాపారం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని వ్యాపారంకి అంటే కొంచెం చక్కగా మాట్లాడడమే వ్యాపారానికి పెట్టుబడి, మన నాలికే పెట్టుబడి. అసలు మన జీవితంలో జీవించడానికి మన నాలికను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదు. ఇలాంటి మన కమ్యూనికేషన్ని రిఫైన్ చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గురుశుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉండి అందరికీ కూడా వీళ్ళని వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ మనం అందుకోవాలంటే మీ జన్మజాతకంలో గురుబలం శుక్రబలం ఉంటే ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పచ్చు. చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ అందరికీ.
మీ జన్మజాతకంలో లేకపోయినా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు గోచారం అందుకే మనకుంది. గోచారంలో మనకు ఆపర్చునిటీస్ త్రో చేస్తున్నారు. మన జన్మజాతకంలోనూ ఉంది, గోచారంలో కూడా వచ్చింది. ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ వైజు చాలా మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి కూడా కలిగే తీరుతుంది. ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అందరం కూడా చూస్తాము. ఇలా మనందరికీ కూడా అనేక మంగళాలు, అనేక శుభాలు కలగాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున శివకేశవుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.